బ్రహ్మానందం గారి తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేయదలుచుకున్నా. బ్రహ్మానందం గారు పుట్టినరోజు అనగానే ఆయనకి పుట్టుకనిచ్చిన తల్లిదండ్రులు గుర్తొస్తారు. కేవలం ఆయనకి పుట్టుకనిచ్చినందుకే కాదు, వారిద్దరూ భవిష్యత్ దర్శనం కలిగింది వాళ్ళకి. బ్రహ్మానందం అనే పేరు పెట్టినందుకు వాళ్ళకి మరోసారి నమస్కారం పెడుతున్నా. బ్రహ్మానందం అంటే ఒక వ్యక్తి, ఒక నటుడు 70 సంవత్సరాల జీవితం అని మీరు చూస్తున్నారు, నేను అలా చూడట్ల. బ్రహ్మానందం అంటే ఒక స్థితి, ఒక అనుభూతి, ఒక అద్వైత స్థితి. బ్రహ్మానందము అంటే ఎప్పటికీ నిలిచే ఆనందం. అన్ని ఆనందాలకి ఒక కారణం ఉంటుంది, ఆనందాలన్నీ ఒక కాలంతో పోతాయి. కానీ బ్రహ్మానందము అంటే బ్రహ్మ సత్యం, జగత్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. ఇంకేమీ లేదు, బ్రహ్మ మాత్రమే మిగిలింది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కారణం లేకుండా దానంతట అది బ్రహ్మం అలా ఆనందంగానే ఉంటుంది, అదే బ్రహ్మానందం. సో బ్రహ్మానందం గారికి ఆయన నవ్వితే మన మనసు తేలికపడుతుంది. ఆయన మౌనంగా ఉంటే కూడా, ఎక్స్ప్రెషన్ ఆయన మౌనంగా ఉంటే కూడా మనకి చాలా ఆలోచింపజేస్తుంది. ఆయన జస్ట్ నటుడు అని మీరు అనుకుంటారు, నేను ఒక ఫిలాసఫర్ అనుకుంటా. అందరూ ఆయన కామెడీ అంటారు, నాకు ఎందుకు కామెడీ అని నచ్చదు. ఒక హ్యూమన్ బీయింగ్. మన హ్యూమన్ అంటే హ్యూమస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. హ్యూమస్ అంటే మట్టి. సో మట్టి నుంచి వచ్చాం కాబట్టి హ్యూమన్ అన్నాం.